హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఈరోజు అక్బర్ పోల్ట్రీ ఫామ్. ఈరోజుకు మన బర్డ్స్ వచ్చేసి 12వ రోజు. సో 12వ రోజు మన మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలను అయితే నేను తెలియజేస్తాను. ఎవరైతే ఫార్మర్స్ అయితే ఉంటారో వాళ్ళకైతే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఎవరైతే ఫార్మర్స్ ఎవరైతే ఫార్మింగ్ చేస్తారో వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఏ విధంగా చేస్తారు అనేది, నేను ఏ విధంగా చేస్తున్నా అనేది ఈ వీడియోలను అయితే మీకు తెలుస్తుంది. ఓకేనా? సో అదేవిధంగా మార్నింగ్ అయితే నేను రావడంతోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసే పని మీకు తెలుసు ఆల్రెడీ. సో పరదా మేనేజ్మెంటు. నైట్ అయితే నేను ఈ విధంగా నేనైతే పరదాలు అనేది పెట్టిపోయాను, ఎందుకంటే మనకు స్మెల్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి. అదేవిధంగా వాతావరణం కూడా కూల్గా లేదు. ఈ విధంగానైతే నేను పెట్టిపోయినా. ఇప్పుడు మనం మార్నింగ్ షెడ్లోకి రాగానే మనకి ఏం స్మెల్ లేదు. సో నిన్న అయితే నేను పరదా అనేది టోటలీ ఇట్లా ఫుల్ ప్యాక్ చేసి వెళ్ళాను కదా. సో మార్నింగ్ రావడంతోనే స్మెల్ వచ్చేసింది. సో ఈ స్మెల్ వల్ల మనకు మీకు తెలుసు ఏమేమి ప్రాబ్లం అవుతాయి అనేది. సో అదేవిధంగా నేను ఈ విధంగా పెట్టేశాను. సో రావడంతోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే పని ఏంటంటే, సో లిటర్ ర్యాకింగ్ చేయాలి. సో పొట్టు దున్నుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ అండి. పొట్టు దున్నాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. పొట్టు దున్నడంతోనే సో ఎక్కడైనా మోటాలిటీ ఉన్నా కానీ మోటాలిటీ అనేది తీసేసుకోవాలి. పొట్టు దున్నుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఆటో డింకలు ఉంటాయి కదా, సో ఇవ్వండి. సో ఆటో డింకలు అనేటివి నేనైతే మార్నింగ్ టైం బ్లీచింగ్ పౌడర్ తీసుకొని ఒక డబ్బాలో ఒక క్లాత్ తీసుకొని, సో నేను ఇది ఒక్కొక్కటి వాష్ చేసుకుంటూ వెళ్తాను. సో మార్నింగ్ టైం. ఈవినింగ్ టైం ఏంటంటే ఖాళీ నార్మల్గా వాటర్ అయితే తీసేస్తాను. సో అదేవిధంగా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వాటర్ ట్యాంక్లో మనం మెడిసిన్ అనేది చూసుకోవాలి, అది కూడా ఇంపార్టెంట్. సో డే బై డే మనం వాటర్ ఎప్పుడు పెట్టుకోవాలి, వాటర్ పెట్టుకున్నాక మెడిసిన్ ఉన్నదా లేదా చూసుకోవాలి, ఇది కూడా గమనించాలి. సో ఎందుకంటే మెడిసిన్ కూడా మనం టైం టు టైం చూడకపోతే సో మెయిన్ ప్రాబ్లమ్స్ మనకు వచ్చేటి ఏంటంటే ఈక్వలై వస్తుంది. ఇంకోటి వచ్చేసి సౌండ్ మనకు మెయిన్ ప్రాబ్లం. సౌండ్ రాకుండా చూసుకోవాలి. సో సౌండ్ రాకుండా చూసుకోవాలంటే మనం స్ప్రేలు అనేటివి వాడాలి. సో మన సూపర్వైజర్లు ఏమేమి స్ప్రేలు ఇస్తారో ఆ స్ప్రేలు అయితే కంపల్సరీ వాడుకోవాలి. మనకి ఇప్పుడు ఇచ్చిన ఒక స్ప్రే ఏంది B904. నేను ఆల్రెడీ నిన్న B904 నేను స్ప్రే చేశాను నైట్ టైము. తర్వాత మనకు ఇచ్చేది ఏంటంటే B904 అయిపోయినాక మళ్ళీ మనకు వేరే ఏదైనా మెడిసిన్ ఉంటే ఇచ్చేస్తారు. అది తర్వాత ఇచ్చినప్పుడు నేను ఆ వీడియో అయితే కంపల్సరీ పెడతాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకు B904 ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే బయోబూస్టరు. సో బయోబూస్టర్ అనేది మనం ఏ విధంగా వాడాలనేది అవి ఇంకా రాలేదు మనకు. బయోబూస్టర్ ఇస్తే మనం బయోబూస్టర్ కూడా దాని గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో బయోబూస్టర్ ఏంటంటే బయోబూస్టర్ మనకు చిక్స్లో మీరు గమనించినట్టయితే ఈ టైంలో ఇప్పుడు సెకండ్ వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత సౌండ్ వస్తుంటుంది, ఏది కిచ్ కిచ్ అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ మీరు గమనించాలి. అది వచ్చినప్పుడు మాత్రం బయోబూస్టర్ అనేది స్ప్రే కూడా చేయొచ్చు, డింకర్ డోస్ కూడా వేయచ్చు. సో మీకు ఎట్లా అవైలబుల్ ఉంటే అట్లా చేసుకోవచ్చు. నేనైతే డింకర్ డోసే వేస్తాను. సో హెవీగా ఉన్నప్పుడు డింకర్ డోస్ వేస్తాను, నార్మల్గా ఉన్నప్పుడు అయితే స్ప్రే చేస్తాను. సో అదేవిధంగా మనము ఆక్వా ట్యాబ్లెట్ అనేది కంపల్సరీ మనం చూసుకోవాలి. ట్యాబ్లెట్ అయిపోగానే మళ్ళీ ఇంకో ట్యాబ్లెట్ వేస్తూనే ఉండాలి. సో ఇప్పుడు చిక్స్ చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక ట్యాబ్లెట్తో కంట్రోల్ నడుస్తుంది. 3 days 4 days దాకా ఉంటుంది. అదే చిక్స్ ఇంకా జర పెరిగినా కొద్దీ 2 tablets డబుల్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఈ విధంగా వేస్తూనే ఉండాలి. ఇది శానిటైజర్ మాత్రం కంపల్సరీ ఉండాలండి మనకు బర్డ్స్కు. శానిటైజర్ లేని ఉత్త వాటర్ మాత్రం ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. ఓకేనా? సో అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనం పార్టిషన్ అనేది చేంజ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈరోజు వ్యాక్సిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము మీకు ఇంతకుముందు చూపించాను కదా, మీరు చూస్తున్నారు కదా, అక్కడ కూడా మనం రెడీ అయిపోయింది షెడ్డు. పార్టిషన్ మొత్తం డింకాలు అన్నీ క్లీన్ చేసి రెడీ పెట్టేశాను. జస్ట్ ఇక్కడ వ్యాక్సిన్ వేయడంతో అక్కడ జరిపేస్తా. సో టోటల్లీ మనము 15 daysలో కంప్లీట్గా మనం ఫుల్ షెడ్ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత మనం పార్టిషన్లు అనేది కొట్టుకోవాలి. సో పార్టిషన్లు అయితే నేనైతే ఒక్కో టైంలో వన్ సైడ్ 4, ఇంకోసారి 4 ఇట్లా కొట్టేసుకుంటాను. ఒక్కొక్క పార్టిషన్లో మనకు 1000 బర్డ్స్ ఉండేటట్టు చూసుకుంటాను.
అట్లా కాదు, అట్లా వీలు కాకపోతే 6 అనేది చేసుకోవాలి. 6 చేసుకున్నప్పుడు 6లో డివైడ్ చేసుకుంటే మనకు చిక్స్ అనేటివి ఒక్కొక్క దాంట్లో ఒక 13, 1200 దాకా మనం చిక్స్ ఉండేటట్టు చూసుకోవాలి. సో మనం ఎంత దగ్గరికి పార్టిషన్ కొడితే అంత చిక్స్కి అనేది గ్రోతింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే చిక్స్ ఎక్కడ ఫీడ్ తింటారో అక్కడనే ఉండాలి. ఇక్కడ ఫీడ్ తిని అక్కడ లాంగ్ వెళ్ళొద్దు. వెళ్ళినప్పుడు డైజెషన్ అయిపోయి అది వెయిట్ అనేది రాదన్నట్టు. ఆ విధంగా వాళ్ళు సూపర్వైజర్ చెప్తారు కాబట్టి నేను చెప్తున్నాను. సో ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.